ఎల్‌బీఓకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? అనేది ప్రతిదీ ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పీఎన్‌బీ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏకంగా 750 పోస్టులు అయితే ఉన్నాయి. ఎల్‌బీఓ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1. ఇప్పుడు మనం వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. వేకెన్సీస్ అయితే ఏకంగా 750 ఉన్నాయని చెప్పాగా. అయితే దాన్ననమాట కేటగిరీ వైస్‌గా వీళ్ళైతే డివైడ్ చేశారు. అవేంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. అన్‌రిజర్వ్ వాళ్ళకి 321, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80, ఓబీసీ వాళ్ళకి 201, ఎస్సీ వాళ్ళకి 139, అలాగే ఎస్టీ వాళ్ళకి 77. ఇవన్నీ ఒకే చోట లేవు. స్టేట్ వైస్‌గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? లాస్ట్ డేట్ ఎప్పుడు? అనేది మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి నవంబర్ 3, 2025. అదే రోజు అంటే నవంబర్ 3 తారీఖు అన్నమాట అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌ని. లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ 23. ఎగ్జామ్, లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఫైనల్ రిజల్ట్ ఇవన్నీ అన్నమాట తర్వాతైతే అనౌన్స్ చేశారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మనం అప్లికేషన్ ఫీ గురించైతే మాట్లాడుకుందాం. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అక్షరాల రూ. 1000 జీఎస్టీ అదనం. జీఎస్టీ ఎంతంటే రూ. 180. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే కేవలం రూ. 50. ఎగస్ట్రా జీఎస్టీ రూ. 7 జీఎస్టీ అన్నమాట. ఇప్పుడు మనం ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలి అంటే ఎంత ఏజ్ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలంటే 20-30 సంవత్సరాలైతే ఉండాలి. అంటే 1995 నుండి 2005 దాకా ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్‌ని. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించైతే మాట్లాడుకుందాం. ఎస్సీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు. ఓబీసీ అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు రిలాక్సేషన్. టీడబ్ల్యూ దాంట్లో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళైతే ఉంటారుగా వాళ్ళకైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీబీఏ, బీసీఏ ఇటువంటి డిగ్రీ అయితే ఉండాలి ఈ జాబ్‌ని అప్లై చేసుకోవాలి అంటే. ఇప్పుడు మనం సాలరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సాలరీ డీటెయిల్స్‌లో అన్నమాట 3 స్టేజ్‌లు అయితే ఉన్నాయి. ఆ స్టేజ్‌కి ఎంతెంత వస్తాయి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేజ్‌కి అన్నమాట రూ. 48,800 అయితే వస్తాయి. సెకండ్ స్టేజ్‌కి రూ. 42,680 అయితే వస్తాయి. థర్డ్ అంటే మూడో స్టేజ్‌కి అన్నమాట రూ. 67,120 అయితే వస్తాయి. అలాగే ఈ రకంగా చేస్తూనే ఉంటే 16 సంవత్సరాలకన్నమాట ఇది బీభత్సంగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే రూ. 85,920 అయితే వస్తాయి మంత్లీ 16 సంవత్సరాలు ఈ జాబ్‌లో చేస్తే. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించి వీడియోలు మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. మన ఛానెల్ కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.